రాష్ట్రంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ పేరుతో కూటమి ప్రభుత్వం సుమారు 100 కోట్ల రూపాయల అవినీతికి తెరలేపిందని వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షుడు అల్లి రాజబాబు, పిఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, వైసీపీ మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వర్ధినేని సుజాత ఆరోపించారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలో గల వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో అల్లి రాజబాబు, గండేపల్లి బాబీ, వర్ధినేని సుజాత కూటమి ప్రభుత్వం స్కామ్లను వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రావుల మాధవరావు, రాయుడు చిన్ని, పితాని కాశీ, మేడిశెట్టి ఉమామహేశ్వరరావు, ఈగల కొండబాబు, వరదశేషు, అడప రాఘు, ఒలవల భూషణం, పెళ్లూరు లోవరాజు, వర్ధినేని శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆ వెనకాల పెద్ద కుంభకోణంతో దోచుకోవడానికి ఆయన చేసే ప్రయత్నమే ఇది అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇంచేతనంటే ఈరోజు కొన్ని కంపెనీలకి కుట్టు మిషన్ శిక్షణ కోసం శిక్షణనిచ్చి వారికి కుట్టు మిషన్ ఉచితంగా అందజేయడానికి 1,02,000 మంది మహిళలకి ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరికి 23,000 రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వం టెండర్లు పిలిచి తక్కువ కోట్ చేసిన వారికి కాకుండా నిజానికి కుట్టు మిషన్ ఖరీదు 4,300 రూపాయలు, వారికి శిక్షణ ఇవ్వడానికి అయ్యే ఖర్చు 3,000 రూపాయలు. మనం చూసుకుంటే ఈ రోజున ఏ కుట్టు శిక్షా కేంద్రం కన్నా ఒక మహిళ వెళ్ళి కుట్టడం మిషన్ మీద నేర్చుకోవాలంటే ప్రైవేటు సంస్థలు తీసుకునేది 3,000 రూపాయలు. 3,000, 4,300, 7,300 రూపాయలు ఖర్చు అయ్యే ఈ స్కీమ్కి ఒక్కొక్కరికి 23,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం తన బినామీ సంస్థల ద్వారా దోచుకుని అది సీఎం గారికి, వారి పుత్రుడు లోకేష్ గారికి వారి జేబుల్లోకి చేరే విధంగా దీన్ని ఒక పథకం ప్రకారం తయారు చేసి బలహీన వర్గాల కోసం ఏదో చేస్తున్నట్టుగా మహిళల కోసం ఈ పథకాన్ని రూపొందించి పేరుతోటి పెద్ద స్కామే జరుగుతుంది. మరి 150 కోట్ల స్కాములో ఇప్పుడు కుట్టు మిషన్లు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ నేర్పడం కొరకు ఉచిత శిక్షణ కార్యక్రమాల ద్వారా మన రీసెంట్గా పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు వచ్చి ఓపెనింగ్ కూడా చేయడం జరిగిందండి. మరి అలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు మహిళలకి ఇంత స్కామ్ జరుగుతున్న విషయాలు వాళ్ళకి తెలీదు. మరి 360 గంటలు ఉచిత శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితిలో వాళ్ళకి ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఒక 4 గంటలు శిక్షణ ఇచ్చినట్లుగా వాళ్ళు చేసి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ తర్వాత కుట్టు మిషన్లు ఇచ్చే ఒక కార్యక్రమం. మళ్ళీ ఇచ్చే కుట్టు మిషన్ ఖరీదు 4,300, ట్రైనింగ్ అయ్యే ఖర్చు 3,000, మొత్తం 7,300. దీనికి 65 మంది టెండర్కి వేయడానికి వస్తే వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసి 3 మాత్రమే ఉంచి అందులో L1కి 5% మాత్రమే పని అప్పచెప్పి ఆయన బెదిరించి 5% పని మాత్రమే అప్పచెప్పి L2, L3 ఒకలే కంపెనీలు, అది చంద్రబాబు నాయుడు గారు బినామీలు. వారు 95% పని వారి చేతుల్లో పెట్టుకొని ఈరోజు 435 కోట్లకి భారీ స్కామ్కి రూపాంతరం చెందిన ప్లానే ఈ ఉచిత కుట్టు మిషన్. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి బీసీలు అంటే చిన్న చూపు. 2014లో అనేక అలవికాని హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేయమన్న నాయి బ్రాహ్మణుల్ని ఏ విధంగా అవమానపరిచారో మనకు తెలుసు. సచివాలయానికి వెళ్ళి అడిగితే పవిత్రమైన సచివాలయానికి వచ్చి మీరు అలాగా కావాలంటే అడుగుతారు, మీరు అసలు ఎందుకు వచ్చారని కించపరిచారు. అలాగే మత్స్యకారులు పథకాలు అమలు చేయమని అడిగితే తాట తీస్తాను, తొక్క తీస్తాను అనేసి ఆ విధంగా అవమానించాడు. ఇంకా యాదవుల విషయం వచ్చేటప్పటికి ఆ దేవదేవుడు ఇచ్చిన వరం తిరుపతి వెంకటేశ్వర స్వామికి తొలి దర్శనం, దాన్ని జీవో రూపంలో వీళ్ళు యాదవులు గొర్రెలు కాసుకునే వాళ్ళు వీళ్ళకి ఆ తొలి దర్శనం అంత మహాభాగ్యం ఏంటంటే అది జీవో చేసి దూరం చేయాలని చూసిన మహానుభావుడు